దేవుని మహాకృపను బట్టి ఈ సాయంకాలం వేళ 13వ దినంలోనికి దేవుడు మనల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థనతో నేటి ఈ యొక్క కూడికను మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో దీవెనమ్మ గారు ఉన్నారు. వారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత మనము పాటలు పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. ఈ ఆప్షన్ తినేటట్టు మమ్మల్ని భద్రంగా తీసుకొచ్చున్నాము. ఎవరి అవసరాలతో వస్తున్నాము చేసిన తండ్రి నీకు తెలియజేయన ప్రభా, నీకే స్థుతులు తండ్రి, స్థుతులు ఆయన ఇగో పాటలు పాడుతుండగా నా ప్రభా నేను స్థుతించి నేను బయలుపరిచే బాధ్యత మాకు చేసేదా వేసినామని అడుగుతున్నాను తండ్రి. చూడుము ఈ క్షణమే కల్వారిని అన్న పాట పడుతున్నాను. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణనివ్వా శ్రీయేసుడు, సిలువలో వేలాడే పాపులకై మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయక మానవులెంతో చెడిపోయిరి,
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించెని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించెని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదరించి జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదరించి జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూపిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ నీకన్నా లోకాన నాకెవరు లేరయ్యా పాట పాడుతున్నాను నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే యేసయ్యా నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా
పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే వారికి ఈ సమయాన్ని అందజేస్తూ ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. ప్రత్యేకమైన పాటను పాడి వినిపించిన సిస్టర్ శాంతిప్రియ గారికి ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో వసంత గారు వచ్చి మరి ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దగ్గరగా ఉండడానికి ప్రశ్నైనా మాకు తండ్రి ఈ ఉపవాస ప్రార్థించిన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా ఇందులో మేము పాలుభాగస్తులుగా ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రశ్నైనా ఏసయ్యా నా తండ్రి అని ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ పొందుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రశ్నైనా ఈ సమయంలో ప్రశ్నైనా వాక్యాన్ని మెతుకోవచ్చుండగానైనా నీ దైవజనుల ప్రశ్నైనా ఏడంతల ఆత్మశక్తితో నింపినైనా మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తండ్రి మరి నేను ఏ ఆహారం అయితే కావాలో ప్రభుత్వనైనా దాన్ని వినిపించమని అడుగుతున్నాను. ప్రభుత్వానికి స్తోత్రంనైనా విని వదిలేసే వరంగా కాకుండానైనా వాక్యానుసారంగా మా బ్రతుకులను సరి చేసుకుంటూ ప్రభుత్వం
దినదినం ఇంకానైనా ఆత్మీయంగా బలపడడానికి మా కుటుంబాన్ని కట్టుకోవడానికి కూడా సహాయం చేయమని యేసయ్య శ్రేష్టమైన నడుస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దినానికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 11వ దినానికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 14 వచనాలను మనము చదువుకొని కొద్దిసేపు ఆ మాటలను మనం ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 14 వచనాలు. రాజు అబ్షలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరియు కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి రాజు నీకేమి కష్టము వచ్చనని అడిగాను. అందుకు ఆమె నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను, నీ దాసినైన నాకు 2 కుమారులుండిరి, వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించువాడు ఎవడునూ లేకపోయినందున వారిలోనొకడు రెండవ వాణ్ణి కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాని అప్పగించుము, తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కుదారుని నాశనము చేతుమనుచున్నారు. ఇలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా, రాజు నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను. అందుకు తెకోవా ఊరి స్త్రీ, నా ఏలినవాడ రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచునుగాక. రాజు సింహాసనమునకును దోషములు తగులుకుంటునుగాక అని రాజుతో అనగా, రాజు ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనా అడిగిన ఎడల వానిని నా యొద్దకు తోడుకొని రమ్ము, వాడికను నిన్ను ముట్టకయుండునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవి చేయగా, రాజు యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒక్కటైనను నేల రాలకుండా నేను. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలిన వాడకు నీతో ఇంకొక మాట చెప్పుకొనుటకు నీ దాసుని నాకు దయచేయ సెలవిమ్మని మనవి చేయగా, రాజు చెప్పమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవు ఎందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన
తన వాణ్ణి రానియక తానే దోషి అగుచున్నాడు. తానే దోషి అగుచున్నాడు. మనమందరమును చనిపోదము కదా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. ఇవాళ ఈ యొక్క లేఖన భాగము చదువుతున్నంతసేపు మనకి ఏమైనా అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండవచ్చు. అయితే ఇంకా సమయం ఉంది, 8 కాలేదని ఆ వచనాలన్నీ చదివాను. లేని పక్షాన ఈ దినాన వాటిలో కొన్ని మాటలని మనం ఇవాళ ధ్యానించుకొని అయినా ఈ యొక్క 14 వచనాల యొక్క టైటిల్ని కనుక మనం గమనించగలిగినట్లయితే జస్టిస్ అండ్ మెర్సీ, న్యాయము అలాగే కనికరమును ఇవాళ మనము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ఇక్కడ రాజు అనగా దావీదు, అబ్షలోము అనగా ఎవరు? దావీదు కుమారులలో ఒకడు అబ్షలోము. ఇక్కడ అబ్షలోము యొక్క స్టోరీని, అబ్షలోము దావీదు మధ్యలో జరుగుతున్న యొక్క సంభాషణను మరి రాజు అయినటువంటి దావీదుకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి యోవాబు అనే ఈ చీఫ్ కమాండర్, ఈ సైన్యాధిపతుల మీద చీఫ్ కమాండర్గా యోవాబు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. యోవాబు మరి దావీదుకు తన జీవితము ఏ రీతిగా వెళ్తుందో అర్థమయ్యడానికి ఒక స్త్రీని ఆయన ఎన్నుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే తెకోవా నుండి యుక్తి గల ఒక స్త్రీని, అంటే ఒక క్యారెక్టర్ని అక్కడ పెట్టి అసలు దావీదు అబ్షలోము స్టోరీలో ఏం జరుగుతా వస్తా ఉన్నదో దావీదుకు క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లుగా ఆ యొక్క స్త్రీని తీసుకొని వచ్చి ఒక కథను మరి యోవాబు అల్లి ఆ కథను ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, అసలు దావీదు ఏమి తన సమాధానం చెప్పబోతున్నాడో దానిని విందామని మరి అక్కడ యోవాబు మరి నిలిచి ఉన్నట్లు మనం గమనించవచ్చు. నేటి ఈ దినాన మరి దావీదు మరి ఆ స్త్రీ వచ్చి తాను చెప్పిన మాటలను బట్టి ఆ ఇచ్చిన తీర్పు, లోకానుసారమైనటువంటి తీర్పు ఏ రీతిగా ఉండబోతుందో మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, ఆ స్త్రీ వచ్చి తన దగ్గర ఒక కథను చెప్పింది. ఏ కథ చెప్పింది అని అంటే, నేను విధవరాలను, నాకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు మరి పొలములో పనిచేయడానికి వెళ్ళినప్పుడు వారిద్దరు ఘర్షణకు గురయ్యారు. ఘర్షణకు గురయ్యి ఒకరిని చంపివేశాడు. అయితే ఇప్పుడు నా కుటుంబంలో ఉన్న వారందరూ ఏమంటున్నారు అని అంటే, ఇప్పుడు వాడు చంపాడు కనుక వీడిని కూడా చంపేయాలి, వాడిని మాకు వదిలిపెట్టు అని అన్నప్పుడు ఆ విధవరాలు రాజు దగ్గరికి వెళ్ళి వేడుకుందంట. ఏమని వేడుకుందంటే, ఇగో ఈ కుమారుడు చనిపోతే ఇంకా నా తర్వాత ఇంకా వంశావళి అనేదే ఉండదు కనుక ఇక్కడతో దీనిని ఆపివేయడానికి నీవేం తీర్పు తీరుస్తావని దావీదు దగ్గరికి ఆ స్త్రీ వెళ్ళి అడగగా దావీదు ఎలాంటి తీర్పు తీర్చాడు అని అంటే, మరి లోకములో కూడా అన్యాయమైనటువంటి తీర్పును తీర్చినట్లుగా ఇక్కడ ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అసలు చేయవలసిన పని ఏంటిది అని అంటే 11వ వచనంలో, అప్పుడు ఆమె రాజైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము చేయుట మాన్పివేయమని మనవి చేయగా, రాజు యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒక్కటైనను నేల రాలకుండునా నేను. ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు చేయవలసిన తీర్పు ఏంటిదని అంటే, అన్యాయము చేసిన వాడికి శిక్ష ఖచ్చితంగా ఉండాలి. అక్కడ చేసిన పని ఏంటిదనంటే, శిక్ష లేకుండా నీ తల వెంట్రుక కూడా రాలదు అని అక్కడ మరి దావీదు సెలవు ఇవ్వడం మనం చూస్తా ఉన్నాం. ఇవాళ లోకము వైపు కనుక మనం చూసినట్లయితే అన్యాయమైన తీర్పు ఎదుర్కోకుండా మనం మానలేము. అన్యాయమైన తీర్పును ఎదుర్కోవాల్సిన వారమే. కానీ ఇదినాడ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న మన జీవితాలలో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటిది అని అంటే, నీపైన నాపైన ఆ శిక్షను రాకుండా దేవుడు మనల్ని తప్పించి వేశాడు. నీపైన నాపైన దేవుడు ఎటువంటి దేవుడు అనంటే ఖచ్చితంగా శిక్షను
పనిష్మెంట్ అనేది మన జీవితాలలో ఇచ్చే దేవుడు. అయితే ఆ పనిష్మెంట్ని నీ మీదకి నా మీదకి రాకుండా న్యాయము జరగాలి కనుక ఆ శిక్షను ఎవరి మీదకి విధించాడు? యేసుక్రీస్తు ప్రభువారి మీదకు విధించాడు. ఇవాళ ఈ స్టోరీ అంతటిలో నుంచి మనం నేర్చుకోబోయే పాఠం ఏంటిది అని అంటే, వరల్డ్లీ జస్టిస్ అనేది, ఇహలోకపరమైనటువంటి జస్టిస్ అనేది, ఆ న్యాయం అనేది మరి సరైన రీతిలో ఉండదు. కానీ పరలోక రాజ్యంలో ఉన్న మన తండ్రి అయిన దేవుడు ఇచ్చే న్యాయము మరి పరిపూర్ణమైనటువంటిది. అది తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు లభించి ఉన్నది అనే విషయాన్ని మనం ఇవాళ జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. ఇక్కడ దావీదు ఆ స్త్రీతో అన్న మాటలను మనం చూసినట్లయితే, యెహోవా జీవము తోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒక్కటైనను నేల రాలకుండున నేను. ఇవాళ మనము సాధారణంగా మనం ఒకసారి ఆ గుంపులో ఉండి మనం ఆలోచన చేద్దాం, ఏమని తీర్పు తీర్చాలి? అసలు అన్యాయంగా ఒకడిని చంపివేసినప్పుడు ఇంకొకడు ఏ శిక్ష విధింపబడకుండా మరి అన్యాయంగా అలాగా రోడ్డు మీదకి వదిలేస్తే ఏం చేయాలి అనే విషయాన్ని కనుక మన వరకు మనం ఆలోచన చేసినట్లయితే మనం కూడా ఏమంటాం చెప్పండి? వాడికి కూడా అట్లీస్ట్ చంపకుండా వదిలేయకుండా వాడిని ఏం చేయాలి? అట్లీస్ట్ జైల్లో అన్నా పెట్టాలి. అలాంటి వాడిని రోడ్డు మీదకి వదిలేమనుకోండి, ఏం చేస్తాడు? నన్ను ఎవరు ఏం చేయట్లేదు కదా అని ఇంకోటి చేసుకుంటూ వెళ్తాడు. అలా చేయకుండా శిక్షనన్నా విధించాలి. ఆ శిక్ష కూడా విధించకుండా మరి దావీదు చేసిన పనిని ఈవేళ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అందుకే ఈ లోకంలో ఎవరి వైపు మనం తేరి చూసినా వారు అన్యాయమైనటువంటి తీర్పునే తీరుస్తారు. మనం కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ఇళ్లలో కూడా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో చాలాసార్లు మనం అన్యాయముగా మాట్లాడేవారిగా ఉంటాం, న్యాయం అనేది చెయ్యని వారిగా మనం ఉంటాం. దావీదు రాజు అయినప్పటికీ తాను అన్యాయమైనటువంటి తీర్పును తీర్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకే ఆయన మాటలలో నుండి ఇక్కడ 13-14 వచనాలు ఏమంటున్నాడు చూడండి. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజా ఆ మాటలు సెలవించుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణిని రాణిక తానే దోషినగుచున్నాడు. మనమందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. ఇవాళ మన బ్రతుకులను ఒక్కసారి ఆ స్త్రీ రాజు అయినటువంటి దావీదుకు జ్ఞాపకం చేస్తుంది. నువ్వు అసలు అన్యాయంగా అలాంటి పనిని చేయడం వలన నీ మీదకే ఏం చేసుకున్నావు? దోషమును తెచ్చుకున్నావు కదా. అలాగ చేయకుండా అసలు మన మనుషుల యొక్క ప్రాణాలు ఎటువంటివి అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాను. 14వ వచనంలో మనమందరమును చనిపోదము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. ఇక్కడ ఏమైనా నీళ్లు పడిపోయినాయి అనుకోండి, బాటిల్లో నుంచి నీళ్లు మళ్ళీ ఎత్తి మనం తీసి పోయగలుగుతామా? పోయలేము. దాన్ని తుడవాలే కానీ తీసి ఎలాగైతే పోయలేమో అటువంటి జీవితాలు మనవి అని ఆ స్త్రీ మరి రాజు అయినటువంటి దావీదుకు జ్ఞాపకం చేస్తున్న మాటలను మనం చూడవచ్చు. ఇవాళ మన జీవితాలు కూడా మనం ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే, చేయగలిగితే లేకుంటే మాట్లాడగలిగితే, న్యాయమును మాట్లాడే వారిగా ఉంటే అది మనకి మేలు. కానీ అన్యాయపు మాటలను మాట్లాడటం వలన మరి మనము మన మీదకి దోషము తెచ్చుకునే వారిగా ఉంటాం. కనుక ఇవాళ మరి ఈ యొక్క లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటిదనంటే, దేవుడు మరి లోకమంతటిని చూశాడు. లోకములో పాపం పెరిగిపోతా ఉన్న వేళ లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక దీనికి పనిష్మెంట్ ఇవ్వాలి. లోకంలో ఉన్న ప్రతి మానవాళికి పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ దేవుడు లోకానికి ఇవ్వడం ఇష్టం లేదు కనుక దేవుడు ఏం చేశాడు? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించాడు. కాబట్టి ఇవాళ మరి ప్రతి హత్య చేయకపోయినప్పటికీ మనం వారికి పనిష్మెంట్ అన్నా ఇచ్చేవారిగా ఉండాలి. ఇవాళ మనం ఈ లేఖనాల్లో నుంచి జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటిది అనంటే, దేవుడు మరి మన మీదకి రావాల్సిన శిక్షను తన కుమారుడు మీదకి మోపినట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6:23లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనందరికీ బాగా సుపరిచితమైనటువంటిది, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు
యేసునందు నిత్య జీవము. ఇవాళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పాపము వలన వచ్చు జీతము మరణము. మనము న్యాయమును తీర్చలేని పక్షాన మనం పక్కనున్న మేలే కానీ అన్యాయపు మాటలను మాట్లాడటం వలన మనము మన మీదకి దోషారోపణ లేకుంటే దోషాన్ని మోపుకునే వారిగా ఉంటాం. అక్కడ దావీదు అబ్షలోము జీవితంలో నుంచి నేర్చుకోవాల్సిన పాఠము. దానికి ముందుగా నాతాను ప్రవక్త కూడా ఒక ఇలాంటి స్టోరీని దావీదు దగ్గరకు తీసుకొని వచ్చి అసలు దావీదు ఎలాంటి తీర్పు తీరుస్తాడో చూడడానికి వచ్చినప్పుడు అక్కడ కూడా మరి నిష్ఫలుడు అయ్యాడు దావీదు తాను తీర్పు ఇచ్చుటలో. ఇక్కడ కూడా యోవాబు కూడా అసలు రాజు అయినటువంటి దావీదు ఏం తీర్పు తీరుస్తాడు, తన కుమారుని విషయంలో ఎలాంటి తీర్పును తీరుస్తాడు అంటే ఇక్కడ కూడా తాను ఫెయిల్ అయిపోయాడు. లోకంలో ఉన్న రాజు అయినటువంటి దావీదు మరి తీర్పు తీర్చుటలో ఫెయిల్ అయిపోయాడు. ఇవాళ మనము కూడా ఒకసారి మన జీవితాలను జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఏదైనా అన్యాయము మనకు ఎదురవుతున్న వేళ మనము న్యాయము తీర్చడానికి సిద్ధంగా ఉన్నావా లేదా దానిని కప్పిపెట్టి దాన్ని ఎవరికి తెలియకుండా దాచిపెట్టి ఎవరు ఏమి అనకుండా మరి దానికి ఒక ముద్రను వేసేవారిగా ఉండి ఆ దోషంను మన మీదకి తెచ్చుకునే వారిగా ఉన్నామా అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇవాళ మనమందరము చాలా నీతులుగా చాలా నీతి జరిగించే వారిగా ఈ లోకంలో మనం బ్రతికేస్తూ ఉంటాం. అందరి ఎదుట చాలా నీతి పరులుగా మనం కనిపెడుతూ ఉంటాం. కానీ నిజంగా మన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే మన ఇంటిలో ఒక తీర్పును తీరుస్తామో మరి లోకంలోనికి వెళ్ళినప్పుడు అదా తలగే నొప్పి మనకెందుకురా అని ఇంకొక తీర్పును తీరుస్తూ ఉంటాం. బలం ఎవరి వైపు ఉంటే వారి వైపు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. బలహీనులను మనము నిష్ఫలులను చేస్తూ ఉంటాం. ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే బలము ఉన్నా లేకపోయినా అబ్షలోముకు బలము లేదు, దావీదుకు బలం ఉన్నది. అయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిదంటే మనము తీర్పు తీర్చగలిగితే న్యాయమైనటువంటి తీర్పు తీర్చాలే కానీ బలహీనత అనే వర్గాల వైపు మనం నిలబడే వారిగా ఉండకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏమి కావట్లేదు అనుకుంటున్నామేమో కానీ మన మీదకి మనము దోషారోపణ చేసుకుంటున్నాము, మన మీదకి మనము దోషాన్ని తెచ్చుకుంటా ఉన్నాం. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 6:23లో పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే ఆ మరణం నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు మనకు మధ్యవర్తిగా ఉండి ఆయన శిలువ మీద పనిష్మెంట్ని ఆ శిక్షను పొందుకోవడం మనం చూస్తా ఉన్నాం. నేటి ఈ దినాన యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం గమనించినట్లయితే మన పాపములను మనం ఏం చేయాలి? ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను ఏం చేస్తాడంట? క్షమించి సమస్త దుర్నీతి నుండి సమస్త దోషముల నుండి మనల్ని ఏం చేస్తాడు? నిత్య జీవమునకు వారసులుగా చేస్తాడు. ఇవాళ మనం ఈ మాటలను ఆషామాషిగా తీసుకోవడానికి లేదు. ఈ మాటలు మేము విన్నదే అండి, మేము ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళమే, మేము ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళమే, మాకు ఇవన్నీ తెలుసండి అని మరి ఆషామాషిగా ఉండడానికి లేదు. కానీ నిత్య జీవము వారసులం అవ్వాలి అని అంటే నేను ఈ దినాన మన మీద ఏ దోషము లేకుండా మనము న్యాయమును జరిగించే వారిగా దేవుని ఎదుట మనం నిలవబడవలసిన వారమై ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారి మీదకి ఆ శిక్షను తండ్రి అయిన దేవుడు మోపడానికి గల ఏకైక కారణం ఏంటిదనంటే యోహాను 3:16లో మనం చూస్తాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, మనల్ని అందరినీ ప్రేమించాడు కనుక ఇప్పుడు ఈ ప్రేమను మరి శిక్ష ఇవ్వకుండా వారిని వదిలిపెడితే మళ్ళీ మనం ఏం చేస్తాం చెప్పండి? మనల్ని వదిలేశాడు దేవుడు అని మళ్ళీ పాపములోనే ఉంటామని శిక్ష ఖచ్చితంగా విధించబడాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి మీదకు ఆ శిక్షను తీసుకురావడం మనం చూస్తా ఉన్నాం. ఈవేళ ఆ యేసుక్రీస్తు ప్రభువారి నందు విశ్వాసం ఉంచుతున్న మనమందరము నా మీదకి శిక్ష రాలేదు కదా అని అనుకోవద్దు. అక్కడ
సెలవు ఇవ్వబడిన మాట ఏంటిదనంటే అన్యాయమైనటువంటి తీర్పు తీర్చడం వలన ఆమె రాజు అయినటువంటి దావీదుకు జ్ఞాపకం చేసింది ఏంటంటే, నీ మీదకి ఎందుకయ్యా అనవసరంగా దోషమును తెచ్చుకున్నావు, నీవు ఆ దోషమును తెచ్చుకోకుండా న్యాయమైనటువంటి తీర్పును తీర్చొచ్చు కదా అని అక్కడ ఆ విధవరాలైనటువంటి ఆ స్త్రీ జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మనము కూడా మన జీవితాలు ఎటువంటివి అని ఇక్కడ ఈ కథలో నుంచి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే మనమందరము ఒకానొక దినాన చనిపోదాము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుడుటకు సాధనములు కల్పించుచున్నాడు. ఇవాళ మనము తప్పించబడడానికి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మీద తండ్రి అయిన దేవుడు ఆ యొక్క భారం అంతటిని, ఆ శిక్షణ అంతటిని మోపినట్లు మనం గమనించవచ్చు. నేను దేవుడు నన్ను తప్పిస్తూ వెళ్తున్నాడు కదా, నేను నాకు నచ్చినట్లు చేసుకుంటా వెళ్తాను అని అంటే శిక్ష విధింపబడుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దోషులముగా ఉండకూడదు అని అంటే న్యాయము వైపు నిలబడే వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. అన్యాయమును మనం చేయడం ద్వారా ఏముందిలే, ఎవరు నన్ను ఏమంటారులే, అన్యాయము మాట్లాడేస్తాను, అన్యాయపు తీర్పును తీరుస్తాను, నన్ను ఎవరు అనేది ఉన్నదిలే అని మనం కనుక నిర్లక్ష్య స్వభావంతో ఉన్నట్లయితే దేవుడు సమస్తము చూస్తున్నాడు కనుక మనము చేస్తే న్యాయము చేయాలి, లేకుంటే మనం మౌనముగా ఉండడం ద్వారా మన మీదకి దోషము రాకుండా ఉంటుంది, ఆయన శిక్ష మన మీదకి రాకుండా ఉంటుంది అనేది విషయాన్ని మనం ఇవాళ జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే యోవాబు మరి దావీదు యొక్క లక్షణాలు ఏ రీతిగా ఉన్నాయి, అసలు మారాయా లేదా, ఎలాంటి తీర్పు తీరుస్తాడని ఆ విధవరాల్ని ఆయన దగ్గరకు తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ తండ్రి అయిన దేవుడి యొక్క కృప మన మీద ఏ రీతిగా హెచ్చుగా ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇవాళ మనము జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇవాళ కనుగొనిన వారం అయితే న్యాయమును జరిగించే వారిగా మనం ఉంటాము. కనుగొనని వారం అయితే అన్యాయపు తీర్పును, మన నోరును ఎటు నచ్చితే అటు మాట్లాడే వారిగా, మనల్ని ఎవరేమనేది ఉందిలే అన్నట్లుగా మనము ప్రవర్తించే వారిగా ఉంటాం. ఇవాళ మనము విశ్వాసమైన మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధవరాలైనటువంటి ఆ యొక్క స్త్రీ దావీదు దగ్గరికి వెళ్ళి ధైర్యముగా, అయ్యో నువ్వు అసలు ఎందుకు తలదూర్చి ఇలాంటి అన్యాయమైనటువంటి తీర్పును తీర్చి నీవు నీ మీదకు దోషమును మోపుకున్నావని జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాలు ఎటువంటివో అక్కడ రాజైనటువంటి దావీదుకు ఆ విధవరాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. నేడు ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకి కూడా జ్ఞాపకం చేసిన మాట ఏంటిది అని అంటే, మనము కూడా చేయగలిగితే న్యాయమును చేస్తే దేవుని యొక్క కనికరమును మనం పొందుకొని ఆ నిత్య జీవపు వారసులము కాగలుగుతాం. ఒకవేళ మనకు నచ్చిన విధముగా మనము చేసుకుంటా పోదాము, నాకు నచ్చిన విధంగా నేను జీవిస్తాను, ఎవరు నన్ను ఏమనేది ఉందిలే అన్నట్లుగా మనం బ్రతికినట్లయితే మరి మనము అన్యాయము చేసే వారిగా ఉన్నాం కనుక దేవుని కనికరాన్ని మనం పొందుకోము. దేవుని కనికరాన్ని పొందుకోకపోయిన వాడు పరలోక రాజ్యపు వారసుడు కానేరడు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఈవేళ మనము ఆయన మహిమను కనుగొనే వారిగా అలాంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాలని తండ్రి అయిన దేవుడు మన మీద మరి ఆ శిక్షను మోపక తన కుమారుని మీద ఆ శిక్షను మోపి ఆ భయంకరమైనటువంటి శిక్ష ఎలా ఉండబోతుందో, దేవుడు శిక్షిస్తే ఒక వ్యక్తిని అది ఎలా ఉంటుందో తన కుమారుడు ద్వారా మనందరికీ రుజువు చూపెట్టాడు. ఇవాళ ఆ శిక్ష నుండి మనం తప్పింపబడాలి అని అంటే మనల్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారమై ఉంటాం. మనల్ని మనం
భద్రపరచుకోవాల్సిన వారమై ఉన్నాం. మనల్ని మనము పాము వలె ఎలా ఉండాలంటే పాము వలె వివేకము కలిగిన వారిగా మనం జీవించాలి అని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఈవేళ మనము వివేకము కలిగిన వారిగా జీవించినప్పుడు మనము నిత్య జీవపు వారసులము కాగలుగుతాం. న్యాయమును తీర్చేవారిగా మనం ఉండాలి. మన దేవుడు న్యాయాధిపతి. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడలో దేన్ని తీర్చడానికి వస్తున్నాడు? నీతి న్యాయములను జరిగించడానికి ఆయన వస్తున్నాడు. న్యాయమునే ఆయన జరిగించడానికి రానై ఉన్నాడు. కావున ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అనంటే, మనము అన్యాయం వైపు నిలబడకుండా న్యాయము వైపు నిలబడే వారిగా మనం ఈ లోకంలో ఏవైనా మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు న్యాయమును మనము జరిగించే వారిగా ఉండాలి అని ఇవాళ మనము నూతనమైనటువంటి తీర్మానము తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకే ఇక్కడ సమూయేలు 2వ గ్రంథం 14:5-7 వచనాల వరకు ఆ యొక్క మరి స్టోరీ అంతటిని మనం గమనించినట్లయితే, రాజు దగ్గరికి వచ్చి ఆమె చెప్తున్న మాట ఏంటిదనంటే, నీకేమి కష్టము వచ్చినని అడిగాను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను. నీ దాసునైన నాకు 2 కుమారులుండిరి. వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించువాడు ఎవడును లేకపోయినందున వారిలోనొకడు రెండవ వాడిని కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదకు లేచి తన సహోదరుని చంపిన వారిని అప్పగించుము. తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వారిని చంపి హక్కుదారుని నాశనము చేతుమనుచున్నారు. ఇలాగూ వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా, తన విన్నపం అంతటిని రాజుకు చెప్పుకుంది. రాజు ఆ విన్నపం అంతటిని విన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే అక్కడ న్యాయం అనేది జరగలేదు. ప్రజలు న్యాయము చేయాలనుకున్నా కానీ రాజు న్యాయము జరిగించలేని విధముగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనము న్యాయమును జరిగించే వారిగా ఉండాలి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. ఎందుకంటే మన దేవుడు న్యాయమునకు అధిపతిగా ఉన్నాడు. న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన న్యాయమునే జరిగించగలిగే సమర్థుడు కనుక ఈవేళ మనము మరి న్యాయం వైపు నిలబడే వారిగా ఉండాలి. అన్యాయం అనేది మన జీవితాలలో లేకుండా మనం చూసుకోవాలి. అన్యాయము వైపు మనం నిలబడ్డట్లయితే మన మీదకి మనము దోషమును తెచ్చుకునే వారిగా ఉంటాము అని ఈవేళ లేఖనంలో నుంచి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము. కావున ఈవేళ పాపం వలన వచ్చు జీతము మరణము. ఆ మరణం నుండి మనం తప్పింపబడాలి. నిత్య జీవమునకు మనం వారసులం అవ్వాలి అని అంటే పరలోక రాజ్యములో తండ్రి కుడిపార్శ్వ ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోనికి వచ్చిన ఆ శిక్షను పొందిన ఆ శిక్షను మనం అనుదినము జ్ఞాపకం చేసుకోవాలి. నీ మీదకి నా మీదకి రావాల్సినది తప్పింపబడ్డది అని అంటే మనం ఇంకా సంతోషంగా పాపము చేసుకోవడానికి మరి స్వేచ్ఛనిచ్చినట్లు కాదు, కానీ ఇక ఎన్నడూ పాపము చేయకుండా మనల్ని మనము భద్రపరచుకోవాలి. ఎందుకనంటే ఒకవేళ పాపము చేసి దేవుని చేతిలో మనం అప్పగింపబడ్డట్లయితే మనకు అలాంటి శిక్ష ఉండబోతుంది అని తన కుమారుని ద్వారా మనము నేర్చుకోగలుగుతా ఉన్నాం. తన కుమారునికి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన శిక్షను బట్టి మనం ఈవేళ ఒక పాఠమును మనం నేర్చుకుని ఉన్నాం. ఆయన కనికరమును మనం పొందుకోవాలి అని అంటే మనము ఆయన మన కొరకై ఈ లోకంలోనికి ఎలా వచ్చాడంట? ఆయన శరీరధారి అయి వచ్చి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇవాళ మనము కనుగొనిన వారమై మనము ఉండగలిగినట్లయితే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచగలిగినట్లయితే మనల్ని పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. మన మీద ఏ దోషము లేకుండా, మన మీద ఏ మచ్చ డాగు లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారి పైన ఇవ్వబడిన ఆ యొక్క శిక్షను అనుదినం మనం నెమరు వేసుకుంటూ, అయ్యా నాకు అటువంటి శిక్షను వద్దు, అలాంటి పరిస్థితి నాకు రాకూడదు, నా కుటుంబానికి రాకూడదు అని మనము దేవుని దగ్గర విజ్ఞాపన చేయగలిగినట్లయితే
దేవుడు మనల్ని మన దోషములను క్షమించి మనల్ని నూతనపరిచి పరలోక రాజ్యపు వారసులుగా మనల్ని చేయగలుగుతాడు. అందుకే ఇందాక చదువుకున్న యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆయన ఎటువంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగిన వారిగా ఉండాలి అని ఆయన ఆశ. ఆయన నీతిమంతుడు, మనము కూడా నీతియుక్తమైనటువంటి కార్యములను చేయాలని ఆయన ఆశ. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నేడే దినాన దావీదు మరి న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడంటే అన్యాయమైనటువంటి తీర్పును తీర్చి తన మీదకు దోషమును మరి మోపుకున్నట్లు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ మనము కూడా న్యాయము వైపు నిలబడగలిగినట్లయితే మన మీద ఏ దోషము లేకుండా దేవుడు మనల్ని తన రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. మనము అన్యాయం వైపు నిలబడ్డట్లయితే మన మీద దోషము మోపబడుతుంది, మనము మరి నరకానికి పాత్రలం అవుతాం అనే విషయాన్ని ఇవాళ దావీదు తన యొక్క మరి యోవాబు తీసుకొని వచ్చిన విధవరాలు ఆ స్టోరీలో నుంచి మనం నేర్చుకునే పాఠము. కావున ఇవాళ మనం ఆ రీతిగా అన్యాయం అనేది మన దరికి వచ్చినప్పుడు మనము దానిలో తలదూర్చే వారిగా ఉండకుండా ఉంటే మనకి మేలు. మనము పాము వలె వివేకము కలిగిన వారమై మనం ఈ లోకంలో జీవించబద్ధులమై ఉన్నాం కనుక ఇవాళ అటు రీతిగా వాక్యం మీద మనమందరము మన జీవితాలలో ఏవైనా మన మీదకి దోషం వచ్చే పరిస్థితులలో మనం ఉన్నట్లయితే వాటి నుండి తప్పింపబడినట్లు దేవుని యొక్క జ్ఞానం కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెంటిల్లో భద్రపరచుగాక. అనుదినము చెప్పబడుతున్న ఆ యొక్క ప్రార్థనాంశాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఆడన్ పాల్ అలాగే జశ్వంత్ వాళ్ళిద్దరు రాస్తా ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేద్దాం. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. అలాగే నీట్, ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఇంకా చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయబోయే బిడ్డల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకొని వారికి కూడా దేవుడు మంచి కాలేజీలో సీటు వచ్చినట్టు వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. సంతోష గారు, ప్రసన్న వాళ్ళ తల్లి గారు ప్రేమ కుమారి గారు, అలాగే చంటి బిడ్డ 7 నెలల బిడ్డ కిడ్నీ ఆపరేషన్ అయ్యి మరి ఆ బిడ్డ కూడా ఉన్నాడు, ఆ బిడ్డ గురించి కూడా జ్ఞాపకం చేసుకుందాం. అలాగే గర్భిణీ స్త్రీలను కూడా జ్ఞాపకం చేసుకుందాం. రేష్మ, రుద్రమ్మ గారు అలాగే రాణి గారు, వీరు ముగ్గురికి దేవుడు తన కృపను తోడుగా ఉంచినట్లు మరి ఇంకేమైనా ప్రార్థన ఉన్నట్లయితే వాటిని కూడా తెలియజేస్తే వాటిని కూడా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది కనుక మరి ఈ రీతిగా మరి చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న బ్రదర్ సుధాకర్ గారు వచ్చి చేసినట్లయితే మనం ఈ గుడి కన్నా ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, బంగారు పదాలు నాయన ఈ శ్రమకాల దినాల్లోనైనా 13వ రోజునైనా ప్రేమ మహిమర్థమైన ఘనంగా జరిపించిన దాన్ని బట్టి అయినా ఇంకే వందనాలు చూస్తున్నాయినా మేమందరం కూడా అయినా అవసరపడే సంఘంగానైనా కూడినైనా మా కుటుంబాలన్నీ కూడా సాయంత్రకాల సమయంలో ఈ రీతిగా వచ్చినైనా మీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టినైనా మీకే వందనాలు చూస్తున్నాయినా జ్ఞాపకం చేసుకుని వేసేయా. సమకాల దినాల్లోనైనా టైంనైనా వృధా చేయకుండానైనా ప్రతి ఒక్కరు కూడా అయినా సాయంత్రకాల సమయంలోనైనా ఈ రీతిగానైనా మీ సన్నిధికి వచ్చి మీ నామాన్ని గణపరిచే భాగ్యాన్ని దయచేయబడుతుందని వేసేయా. ఇంకే వందనాలు చెల్లిపోయినా కొరకునైనా ఆయన దైవజనుల ద్వారా నాయన మీరు మాకు అందించిన బహుమానాన్ని బట్టినైనా మీకే వందనాలు చెల్లిపోయినా ఆయన మేము ఏ రీతిగా ఉండాలోనైనా రీతిలోనైనా మమ్మల్ని నడిపించడం అడుగుతున్నాను ఏసయ్య. ఆయన
ఎలాంటి నాయన తప్పుడడుగులు వేయకుండా నాయన మీ యొక్క ప్రేమతో నాయన వృద్ధుల మమ్మల్ని నడిపిస్తున్న అడుగుతున్నాను ఏసయ్యా. ఆయన వాక్యం బట్టి మీకే వందనాలేసయ్యా. ఆ వాక్యమైన అంశాల జీవితాన్ని ఆయన మాకు దయచేయమని అడుగుతున్నాను ఏసయ్యా. మీకే వందనాలు చెల్లిస్తున్నాయన. జీవం గల నా దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాయన. నా కొరకు మా కొరకు నాయన మీ నాయన శిలువలో బలియాగమైన ఆయన మీరు మా కొరకు రక్తం చిందించిన ఏసయ్యా. మీకే వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ్యా. మేము ఏ పాటి వారు నాయన ఏ విషయానైనా మీరు రుణం తీర్చుకోలేని గొప్ప దేవుడు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. అనుక్షణంలో మీ నామాన్ని కనపరుచుకున్నాయన మిమ్మల్ని హత్తుకొని జీవించే జీవితాలను మా దయచేయగలుగుతాను ఏసయ్యా. మీ వాక్యం ఉంటే నాయన ఇటు వణుకుతూ భయపడుతూ నాయన రీతిలో ఉండేవారుగా మీరు చూపించిన అడుగుతున్నాను ఏసయ్యా. మీకు వందనాలు సూత్రాలు తెలుస్తున్నాను ఏసయ్యా. జ్ఞాపకం చేసుకోండి. నేను ఎగ్జామ్ అవుతున్న బిడ్డలు బట్టి నేను వందనాలు ఏసయ్యా. నాయన 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా బిడ్డలు రాస్తూ ఉన్నారు నాయన. నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు నాయన బిడ్డలు. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని నాయన. అదేవిధంగా ఆయన చిన్న బిడ్డలు ఆయన కేజీ నుంచి పీజీ వరకు రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా నాయన పేరు జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా. జ్ఞాపకం చేసుకోండి. ఆయన బిడ్డలందరూ నాయన సంవత్సరం అంతా ఆయన బిడ్డలు ఎంతగానో కష్టపడుతున్నారు ఏసయ్యా. జ్ఞాపకం చేసుకొని బిడ్డకు మంచి ఫలితాలు దయచేయమని అడుగుతున్నాను ఏసయ్యా. మీకే వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాయన. ప్రతి ఒక్క బిడ్డను ఆయన పేరు జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాను ఏసయ్యా. జీవం గల నా దేవా మీకు సూత్రాలు చెల్లిస్తున్నాయన. ఏసయ్య జ్ఞాపకం చేసుకోండి. ఆయన అనారోగ్యం బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన చిన్న బిడ్డ ఆయన 7 సంవత్సరాల బిడ్డ కిడ్నీ ఆపరేషన్ అయిన ఆయన బిడ్డ బాధపడుతూ ఉండగా ఆయన ఆ బిడ్డ సంపూర్ణ విడుదల దయచేయమని అడుగుతున్నాను ఏసయ్యా. మీకే వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాను ఏసయ్యా. మా సంఘంలో గర్భిణీ స్త్రీ నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నాను ఏసయ్యా. బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆయన తల్లి బిడ్డ ఏదైతే పరివంతమైన మీ యొక్క ప్రేమ మీ యొక్క కృపనైన బిడ్డలు దయచేయబడుతున్నాను ఏసయ్యా. మీకే వందనాలు అండి నాయన. గర్భస్థలం లేని బిడ్డలు ప్రార్థన చేస్తున్నాను ఏసయ్యా. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకు నాయన ఆయన గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పేసి మీరు సెలవుస్తున్నారు ఏసయ్యా. ఎందరైతే నాయన ఎదురు చూస్తూ ఉన్నారు నాయన ఆ బిడ్డలకు నాయన మీ యొక్క కృపనైనా బిడ్డలకు దయచేయమడుగుతున్నాను ఏసయ్యా. మీకే వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాయన. ఇంకా ఎంతమంది నాయన పాత రిక్వెస్ట్లు ఆయన కూడి ఉన్నారు నాయన. ప్రతి ఒక్క బిడ్డలను ఆయన జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా. నాయన కంటి ఆపరేషన్ చేసుకుంటున్న తల్లిని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా. వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాయన. ప్రతి ఒక్క బిడ్డలను ఆయన జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాయన. ఇప్పటివరకు నన్ను ఎంతగానో నన్ను ఘనంగా జరిపించిన విధానాన్ని బట్టి నాయన మీకే వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాయన. ఏమి ఇచ్చినానైనా మీరు మేము తీసుకోలేమేసయ్యా. జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క దినం ఆయన ప్రతి ఒక్క రోజు నేను మీ సన్నిధికి వచ్చి మీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమనుకుంటున్నాను ఏసయ్యా. ఇప్పుడు జరిగిన కార్యక్రమాన్ని బట్టి నాయన మీకే వందనాలనైనా. ఇప్పుడు నాయన మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నాయన మాకు వందనాలు చెల్లిస్తున్నాయన. వాక్యానుసారమైన జీవితం మేము నడిచేవారంగా నాయన అటుకృపనైనా మాకు అందరికీ దయచేయమనుకుంటున్నాను ఏసయ్యా. మా సంఘానికి అవసరపడే సంఘానికి ప్రతి ఒక్క కుటుంబానికి నాయన మాకు దయచేయమనుకుంటున్నాను ఏసయ్యా. ఈ రీతిలోనైనా కూడినైనా మీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమనుకుంటున్నాను ఏసయ్యా. వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాయన. అయినా మీరు నాయన మాకందరికీ ఎందరికీ దక్కం ధనిక అయినా మీరు మాకు ఇచ్చారు ఏసయ్యా. మా కుటుంబాలకు మీరు ఇచ్చారు ఏసయ్యా. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతా నాయన మీ యొక్క ప్రేమను జరిపించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాయన. ఇంకా నైనా జరగాల్సిన కార్యక్రమాలైనా ఇంకా నైనా చాలా రోజులు మాకు ఉన్నాయి కనుక నాయన అటు రీతిలోనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా జ్ఞాపకం చేసుకున్నైనా మీ ప్రేమలోనైనా మంచిగా ప్రేమ జరిగేలాగా మీరు దీవించి ఆశీర్వదించగలుగుతాను. ఇప్పుడు బయలుదేరినైనా మేమందరం మా కుటుంబాలకు వెలుసుండగానైనా మీ యొక్క కాపుదల భద్రభర్త కాచి కాపాడగలుగుతున్నాయన. మళ్ళీ రేపటి దాని ఇదే టైంలో మేము అందరం కలుసుకుంటానికి అట్టుకుపనైనా మా దయచేయమని అడుగుతూ ఏసయ్యా. ఒకసారి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాయన. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో అడిగి బతులాడి నా తండ్రి ఆమేన్. కూడిక ఎంతో ముగిసిందండి. రేపటి దినాన తిరిగి సాయంకాలము 7:30 గంటలకు 14వ దినపు కూడికలో మనం అందరము పాల్గొని పొందుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించున్నాం.